కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కొంతమంది అధికారుల్లో మాత్రమే మార్పు రావడం లేదనే అభిప్రాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు కొందరు సీఎంకు దగ్గర అనుకున్న ఐఏఎస్ అధికారులు సర్కార్ను తప్పుదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజా సంక్షేమ పథకాల అమలులో సీఎం ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ముందుకు వెళ్లడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా కొందరు అధికారుల తీరు మారడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజా సంక్షేమం విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పనిచేయాలని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా కొంతమంది అధికారుల్లో మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాలున్నాయి. గత ప్రభుత్వ పాలకులకు కొంతమంది ఇంకా అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై లీకులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. జనవరి 26న 4 సంక్షేమ పథకాలు ప్రకటించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రారంభం రోజు ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 4 పథకాలకు అర్హులైన అందరికీ అమలు చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత అర్హులను ఎంపిక చేసి స్కీమ్లు అమలు చేసేలా ముందుకెళ్తోంది సర్కార్. అయితే మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో కొంత ఆలస్యమైంది. 4 పథకాల అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో పథకాలు అమలు చేయాలని అధికారులకు సూచన చేశారు. కానీ ఆశించిన స్థాయిలో పథకాల అమలు ముందుకు పోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల విషయంలో అంతా రెడీగా ఉన్నామని సీఎంకు చెప్పిన అధికారులు తీరా అమలు విషయంలో మాత్రం పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అవి కాలేదు ఇవి రాలేదని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులే కాదు, సీఎం ఏరుకోరి నియమించిన కొందరు ఐఏఎస్ అధికారులు కూడా పథకాల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎం ఎంత హెచ్చరించినా కొంతమంది ఐఏఎస్ అధికారుల్లో మార్పు రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.